ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేసింది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం మేము. మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకు కూడా అర్థమైంది. ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు, ఈ 4 ఏళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు. ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో. మీకు తెలుసు ఎలాగో 4 ఏళ్లలో దిగిపోతారు అని. కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి. అది విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా కనీస అవసరాలు అవి ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు, ఎవరు ఎక్కడ దొరుకుతారా, ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా, ఇవి మీరు చేస్తున్నవి. నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కానీ, అలాగే ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా? కూటమి నేతలు, కూటమి వృద్ధులు, పెద్దలు చెప్పండి, ఇది అక్రమ అరెస్టులు కాదా? రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా? ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి? అసలు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి, నరకాసురికి అసలు తీసిపోయే ఎవ్వరు లేరు. మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు. మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి, అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని, బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అసలు? ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా, రాజకీయ పూర్తి కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేసింది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి. సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి, ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా? రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేసింది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం మేము. మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకు కూడా అర్థమైంది. ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు, ఈ 4 ఏళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు.
ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి, సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా, రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. తప్పకుండా వచ్చి ఆ ఎంకాయమూతి తిట్టులు తింది కాక ఆ తిట్టులు తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ. క్లియర్ గా ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయంలో పూర్తిగా మనం కొన్ని కంపారిజన్లు చేద్దాం. జస్ట్ వైసీపీ పార్టీ కండువా కింద ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్వయించి ఒక్కసారి చిరంజీవి గారితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్ లో క్లియర్ గా బ్రహ్మానందం గారు ఆయన మనవ సంతానం, మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్ లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక, ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ, ఒక లెజెండరీ యాక్టరు, సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ. అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో వారసత్వం హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు. అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది, నా వారసత్వం కంటిన్యూ చేయడానికి, నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. బ్రహ్మానందం గారు ఆయన మనవడు గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ, ఇంట్లో ఉంటే అందరూ మనవరాళ్లే అయిపోయారు, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్ గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కానివ్వండి, అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. వైసీపీ కండవ వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్ళైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదైక కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది? మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఒక చెల్లెలు తండ్రిని చంపించి వాటికి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే
జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళని చెప్పేసి మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు? ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి మాటలన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్ది అన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.